హత్యా రాజకీయాలు చేయమని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకుని బరితెగించి రోడ్డు మీద వెళ్ళి ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళని రాళ్ళు దాడి చేసి కార్లు బద్దలు కొట్టి బండరాళ్లతో దాడి చేయమని చెప్పారా? సిగ్గులేని ఈ వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం ఇంకా మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది, ఆటవికవాది. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసుల మాఫీ కోసం తిప్పలు పడుతున్న ఈ వ్యక్తులు మనం మాట్లాడడానికి అర్హులా అని అడుగుతున్నాం. అరాచకం సృష్టించారు. 5 సంవత్సరాలు రాక్షస పాలన. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ చేయని అరాచకాలు ఉన్నాయా? ఇవాళ కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. భూములు కబ్జా చేశారు. 100 ఎకరాల భూములు కబ్జా చేశారు. బాధితులంతా ఒక్కోళ్ళు వస్తున్నారు. హత్యా రాజకీయాలు పాల్పడ్డారు. వీళ్ళని వదిలితే రేపు పొద్దున ప్రజాస్వామ్యం వదిలేదానికి అవకాశం లేదు. నెల కాలేదు అప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటాడు. అసలు ఇది శాడిస్ట్ మెంటల్ కేసుని దురదృష్టం ప్రజలు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని రంగాల అభివృద్ధి లేకుండా పోయింది, కుంటుపడిపోయింది. ఆర్థిక ప్రగతి కుంటుపడిపోయింది. ఇవాళ అన్నింటినీ మళ్ళీ లెవెల్లో పెట్టడానికి 4 సంవత్సరాలు పెట్టేలాగా ఉంది. ఏది సాధించావు? ఢిల్లీ చుట్టూ నీ కేసుల గురించి, నీ దోపిడీ గురించి వెళ్ళేవే కానీ రాష్ట్ర ప్రగతి తెచ్చావు. ఇవాళ తెస్తున్నా చంద్రబాబు గారిని వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి సాధిస్తూ ఉన్నాడు. వాళ్ళ పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేలాగాను, ఆర్థికంగా ఈ సంవత్సరం 15,000 కోట్లు ఇచ్చేలాగాను, అలాగే విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇస్తే వెంటనే నిర్మాణం చేసేలాగాను అని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని నిలబెట్టేదానికోసం చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నాం. ఇవాళ అమరావతి రాజధాని వెంటనే నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా నిధులు విడుదల చేయించే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు. నువ్వేం చేసావు? ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడతావు? 36 మందిని హత్య చేశారని చెప్పావు. రిపబ్లిక్ టీవీ వచ్చిందంతా ఏంటి? ఇవాళ 50,650 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. మరి గతంలో నీకు వచ్చిన డబ్బు అంతా ఏం చేసావు? 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించావు. నీ అప్పు తెచ్చడానికే మా పని అయిపోయేలాగా ఉంది నీ దోపిడీ సామ్రాజ్యం. నిన్ననే చూసా ఆయన కోట పక్క నుంచే వచ్చా అసెంబ్లీకి వెళ్ళడానికి. ప్రభుత్వ ఖర్చుతో పెద్ద కోట కట్టేశాడు. ఆయన కట్టిన బంగళా చుట్టూ ఇనప పెద్ద ఒక దోషులు హత్యలు చేయించిన వాళ్ళు మళ్ళీ హత్యకు గురవుతున్న భయంతో ఎలా ఉంటారో ముఖ్యమంత్రిని చూస్తే తెలుస్తుంది. ఆయన బంగళా చుట్టూ కట్టిన ఫెన్సింగ్ కాస్టే కొన్ని కోట్ల రూపాయలు చేస్తారు. ఎంత దోపిడీ అండి! ఆయన ప్యాలెస్ అంతా, ఆయన ప్రతి ప్యాలెస్కి రోడ్లు. రుషికొండ ఒక ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, బాబు పక్కన తుళ్ళూరులో ఏం చేయలేదు నువ్వు. కనుక అవినీతి అక్రమాల కేంద్రం ప్రతి ఊర్లో ప్యాలెస్ ఉంది నీకు. బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఇక్కడ ప్యాలెస్, రాజధానిలో ప్యాలెస్. ఎన్ని ప్యాలెస్లు కావాలి నీకు? ప్రజల సొమ్ము దోచుకొని ప్యాలెస్లు కట్టిన నీకు గుణపాఠం చెప్పారు. ఇక నోరు మూసి కూర్చో. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు, నీకు శిక్షలు తప్పదు, విచారణ జరుగుతుంది. ప్రతిదీ నువ్వు చేసిన ప్రతి అరాచకం మీద విచారణ జరుగుతుంది. నువ్వు దోషిగా ఉన్నావు, దోషిగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిక చేస్తాను.